హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసాము. మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే అది హైలో రెసిస్టెన్స్ని టచ్ చేసి రివర్స్ అయింది. అండ్ అంత సేమ్ వే మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ బ్రేక్ అయినట్టు చాలా క్లియర్ కనిపిస్తుంది. సో యాజ్ యూజువల్ మనం ఒక 30 పాయింట్స్ ఇప్పుడు రిస్క్ తీసుకొని ట్రేడ్ చేస్తాం. సో 1:1.5 రిస్క్ రివార్డ్ మనం పెట్టుకుని ట్రేడ్ చేస్తున్నాం అనమాట. అంటే 30 పాయింట్స్ రిస్క్ తీసుకుంటున్నాం, ప్రాఫిట్కి మనం 40 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. అది మన టార్గెట్. సో అయితే 30 పాయింట్స్ లాస్ తీసుకుంటాం, లేదంటే 45 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకుంటాం. సో యాజ్ యూజువల్ మనం చూసుకున్నట్టయితే అక్కడ ఎక్కడైతే నియరెస్ట్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్కి వచ్చేదాకా మన ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడికి వచ్చేదానికి అరౌండ్ 1.5 అన్న అవ్వచ్చు, 2 రిస్క్ రివార్డ్ అన్న అవ్వచ్చు. సో ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం ఈరోజు. సో ఈ 30 డేస్ ఛాలెంజ్లో చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్మోస్ట్ మనం 12-13 డేస్ దాకా వచ్చాము. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రేడింగ్ ఛాలెంజ్ అయ్యాక నాతో కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. మేము పర్సనల్ కనెక్ట్ అయ్యి మనం మాట్లాడదాం. సో మనం ఇక్కడ ట్రేడ్ విషయంలో చూసుకున్నట్టయితే మనం అది ఎంత బ్రేక్ ఈవెన్కి వచ్చినా సరే మన ప్లాన్ ఎప్పుడూ ఎస్ఎల్ అయినా ఉంటుంది, లేదంటే టార్గెట్ అయినా ఉంటుంది. ఈ రెండు తప్ప ఇంకొక ఆప్షన్ అనేది మనకు లేదు. సో మనం అయితే టార్గెట్ దాకా వెయిట్ చేస్తాం, లేదంటే ఎస్ఎల్ దాకా వెయిట్ చేస్తాం. సో ఇట్స్ సింపుల్ అండ్ క్లియర్. మనకైతే మార్కెట్ చాలా రోజుల నుంచి డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి విల్ వెయిట్. మా టార్గెట్ హిట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.